ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఉద్యోగ నియామకాలే కాదు ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు. చాలా కన్వీనియంట్ గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా బట్టి విక్రమార్క గారు గత ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇచ్చి, ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి, రిజల్ట్స్ ఇచ్చి, ఎలక్షన్ కోడ్ వల్ల నియామక పత్రాలు ఇవ్వక ఆగిపోవడం వలన గవర్నమెంట్ లోకి మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నోటిఫికేషన్లు మేమే ఇచ్చాం, పరీక్షలు మేమే నిర్వహించాం, ఇవన్నీ కూడా మేమే చేసామని మీరు మీ క్రెడిట్ బాక్స్ లో వేసుకోవడం సరిగా లేదు. మేము ఇక్కడ ముఖ్యమంత్రి గారు గాని ప్రభుత్వం గాని మేము నోటిఫికేషన్ అని చెప్పలేదు. ప్రభుత్వంలో వచ్చిన 2 నెలల్లో న్యాయపరమైన చిక్కులు పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఆగిపోయిన సమస్యను పరిష్కరించి గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారు ఒక మాట అయితే చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు. మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు, మేము ఇచ్చినామని చెప్పలేదు.